హైకోర్టు విభజనపై తెలంగాణలో లాయర్లు న్యాయాధికారుల ఆందోళన రోజు రోజుకు ఉధృతమవుతోంది. దీంతో ఇటు హైకోర్టు అటు ప్రభుత్వం సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగాయి. ఏపీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ భోన్స్లే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ ను కలిశారు. ఏపీ తెలంగాణ న్యాయాధికారుల విభజన విషయంలో జరుగుతున్న ఆందోళనల గురించి ఆయనకు వివరించారు. అటు సీఎం కేసీఆర్ కూడా రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్తో ఇదే అంశంపై చర్చించారు. ఈ సాయంత్రం బీజేపీ నేత కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా గవర్నర్ ను కలవనున్నారు. రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు న్యాయాధికారులు కలవనున్నారు. త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. గన్ పార్క్ దగ్గర నిరసన ప్రదర్శనకు దిగారు తెలంగాణ జడ్జీలు, న్యాయవాదులు. హైకోర్టు విభజన ఆప్షన్ల ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ జరిగినా కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. తమ హక్కులను సాధించుకునే వరకు పోరాటం ఆగదన్నారు లాయర్లు. అందరూ రోడ్లకు పైకి వచ్చేటువంటి పరిస్థితులు సృష్టించింది ఈ న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ పరిస్థితులు కావాలి. రెండోది, మా ఉద్యోగస్తులు ఎవరినైతే సస్పెండ్ చేశారో వాళ్ళని వెంటనే హైకోర్టు విభజన ఇష్యూపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడుగుదాం. సోమగోపాల్, హైకోర్టు విభజన, లాయర్లు, న్యాయాధికారుల ఆందోళనలు ఉధృతమవుతూ ఉన్నాయి. సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి కసరత్తు జరుగుతోందంటారు? కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ ఇష్యూని ఏదో రకంగా సొల్యూషన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే గవర్నర్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజ్భవన్ పిలిచినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు. న్యాయవాదులు, జడ్జీల ఆందోళనలపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. వరుసగా మూకుమ్మడి సెలవులకు పిలుపునివ్వడం, అలాగే నిన్న హైదరాబాద్ లో చలో హైదరాబాద్ ప్రోగ్రాం జరగడం, అటు హైకోర్టులో కూడా విధులు నిర్వహించలేని పరిస్థితులు రావడం, అలాగే తెలంగాణ న్యాయవాదులు, జడ్జీలు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు, బెదిరిస్తున్నారని ఏపీకి సంబంధించిన జడ్జీలు, న్యాయవాదులు నిన్న సీజేకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వరుసగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉదయం హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ఢిల్లీలో కలిసి మొత్తం ఇష్యూని వివరించినట్టు మనకు తెలుస్తుంది. ఆయన కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసి మళ్ళీ హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గవర్నర్ తో సమావేశమై చర్చిస్తున్నారు. అలాగే నిన్న గవర్నర్ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వకేట్ జనరల్ ను పిలిచి ఇష్యూని ఏ విధంగా షార్ట్అవుట్ చేయించాలని దానిపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు రేపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తెలంగాణ న్యాయవాదుల సంఘం, అలాగే బార్ అసోసియేషన్ కలవబోతుంది. తమకు జరిగిన అన్యాయాన్ని, న్యాయమూర్తుల విభజన విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతలు, అలాగే న్యాయవాదుల డిమాండ్ మాత్రం ప్రస్తుతం కేటాయింపుల్ని నిలుపుదల చేయాలి. హైకోర్టు విభజన జరిగిన తర్వాతనే ఇవి జరగాలన్నది ప్రధానమైన డిమాండ్. మరోవైపు సాయంత్రం 4:30కు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా గవర్నర్ తో సమావేశమై ఇదే ఇష్యూపై చర్చించనున్నారు. రోజా. రైట్ సోమగోపాల్.
జనగామ ప్రత్యేక జిల్లా ఆందోళన ఉధృతంగా సాగుతోంది. జిల్లా సాధనే లక్ష్యంగా జనగామ బంద్కు పిలుపునిచ్చింది జేఏసీ. అక్కడ హై టెన్షన్ నెలకొనడంతో భారీ ఎత్తున బలగాలను మోహరించింది ప్రభుత్వం. యశ్వంత్పూర్ వద్ద ఆందోళనకారులు 2 బస్సుల్ని ధ్వంసం చేశారు. పలుచోట్ల ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.